నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సౌర విద్యుత్ కొనుగోలులో అవకతవకలు జరిగాయన్న పవన్. విచారణ తర్వాతే అదాని అంశంపై నిర్ణయమని వెల్లడి. కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ వేగవంతమైందన్న రఘురామ. సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్పై ముందస్తు చర్యలకు డిమాండ్. లోక్సభలో అదానీ మణిపూర్ అంశాలపై చర్చకు పట్టు. విపక్ష సభ్యుల నినాదాలతో సభలో గందరగోళం. విపక్ష సభ్యుల నినాదాలతో దద్దరిల్లిన రాజ్యసభ. రేపటికి వాయిదా వేసిన చైర్మన్. అదానీ ఆయన మేనల్లుడిపై అమెరికా ఆరోపణలు అవాస్తవం. ఎఫ్సిపిఏ ఉల్లంఘన అభియోగాలు మోపలేదన్న అదానీ గ్రూప్. అక్రమంగా రవాణా చేస్తూ పక్క రాష్ట్రాల్లో దొరికిన ఎర్రచందనం మనకే దక్కేలా చూడాలని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరారు. ఢిల్లీ పర్యటనలున్న పవన్ ఈ విషయమై భూపేంద్ర యాదవ్ను కలిసి చర్చించారు. పక్క రాష్ట్రాల్లో దొరికిన ఎర్రచందనం విక్రయాల్లో 60% వాటా వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. సౌర విద్యుత్ కొనుగోళ్ల విషయంలో గత ప్రభుత్వంలో చాలా అవకతవకలు జరిగాయని, దీనిపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. భూపేంద్ర యాదవ్ గారిని కలిశాను. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది నేను మొన్న మల్లికార్జున ఖర్గే గారిని నేను కర్ణాటకలో కలిసినప్పుడు మన డబ్బు దాదాపు 110 కోట్ల రూపాయలు రెడ్ శాండర్డ్స్ ఎర్రచందనం దొంగలు అక్కడ దొరికితే వాళ్ళవి వాళ్ళు అమ్మేశారు ఆ రోజు. దానికి సంబంధించి ఎర్రచందనం దొరికేదే మనకి 3-4 జిల్లాలు దొరుకుతుంది మన ఆంధ్రప్రదేశ్లో. ఇదే ఎర్రచందనం విదేశాల్లో దొరికితే మనకి ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఉన్నాయి, మనం తిరిగి తెప్పించుకోవచ్చు. మనం ఖర్చు పెట్టుకుంటే ఎర్రచందనం దొరికిన ఎర్రచందనాన్ని ఆ రెస్పెక్టెడ్ ఎక్కడైతే సోర్స్ కంట్రీ ఏది ఉందో వాటికి పంపించేయచ్చు అనేది నిబంధనలు. అలాంటిది మన పక్క రాష్ట్రాల్లో దొరికినప్పుడు నేను అడిగింది ఏంటంటే, అలాంటి ట్రీటీస్ ఏం లేవా మనకి అన్నాను. లేదు, మీరు ప్రయత్నం చేస్తున్నాం అంటే, అంతకుముందు 23లో ఒక నోడల్ ఏజెన్సీ పెట్టాలని ఒక ప్రయత్నం ఉంది. అప్పటి గవర్నమెంట్ దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు. సో నేను తిరిగి దాన్ని రివైవ్ చేసి భూపేంద్ర యాదవ్ గారి దృష్టికి తీసుకొస్తే ఆయన ఈరోజున అపాయింట్మెంట్ ఇచ్చారు. మేము అడిగింది ఏంటంటే, ఒక నోడల్ ఏజెన్సీ ఉంది, దానికి ఎక్కడైతే ఎర్రచందనం దొరుకుద్దో ఏ రాజ్యాలు, ఆంధ్రప్రదేశ్ సోర్స్ అది ఎర్రచందనం, ఇక్కడ దొరికిన ఎర్రచందనం లేదంటే ఉదాహరణకి కర్ణాటకలో మనకి శ్రీగంధం చెట్లు దొరికినా కానీ ఎక్కడైతే పక్క రాష్ట్రాల్లో పట్టుబడతాయో ఆ పట్టుబడిన చోట తిరిగి వాళ్ళకి చేరవేసేలాగా, లేదంటే అమ్మేస్తే వచ్చిన రెవెన్యూని ఒక 60-40 నిష్పత్తి అలాంటిది నిబంధన చేయమని రిక్వెస్ట్ చేస్తారు. విద్యుత్ ఒప్పందాలపైన రాష్ట్ర ప్రభుత్వం ఏ వైఖరి తీసుకోబోతుంది, వాటిని రద్దు చేయబోతున్నట్లుగా కేంద్రాన్ని దర్యాప్తు జరిపించాలని కోరబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇది ఒక్కసారి మేము కేబినెట్ మీటింగ్లో కూర్చొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే మేము 7 పేపర్స్ చేసినప్పుడు జనరల్గా ఒక ప్రెస్ మీట్లో చెప్పలేదు. దానికి చాలా త్వరగా ఎక్సర్సైజ్ చేసాం, చాలా లోతుగా అధ్యయనం జరిపిన తర్వాత కానీ మాట్లాడలేదు. ఒకటి, ఖచ్చితంగా గత ప్రభుత్వం చాలా అవకతవకలు జరిగినాయి, అది దాంట్లో భాగమా లేదా అనేది చూడాలి. 2, దీన్ని ఇంటర్నేషనల్ కాన్స్పిరసీతో ఒక యాంగిల్ ఉందా, సో మల్టిపుల్ యాంగిల్లో చూసేందుకు దీన్ని కొంచెం కాషస్గా ఉండాలి. దీనికి చాలా మరింత లోతుగా అధ్యయనం చేసిన తర్వాత మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. మనందరం ఖండించాలి కదండి. ఎక్కడో పాలస్తీనాలో గొడవ జరిగితే మొత్తం హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుంచి ప్రతి చోట అందరూ లేచి మాట్లాడతారు. అలాంటిది మన పక్క దేశమైన మన నేబరింగ్ కంట్రీ బంగ్లాదేశ్లో హిందువుల మీద ఊచకోత జరుగుతూ ఉంటే, దాడులు జరుగుతూ ఉంటే బేసిక్గా భారతదేశం సమాజంలో స్పందించదు. అది నాకు చాలా ఆవేదన కలిగిస్తుంది. చోట అందరం కలిసికట్టుగా మాట్లాడాలి. ఈ భయాలన్నీ వదిలేసి, ఎక్కడ పాలస్తీనాలో జరిగినప్పుడు ఒక ఎకో సిస్టమ్ అందరూ బలంగా వచ్చి నిలబడ్డప్పుడు, మీరు బంగ్లాదేశ్లో హిందువులను ఊచకోత జరుగుతుంటే ఎవరు ఎందుకు మాట్లాడరు? అందుకని అది నేను మాట్లాడడం స్టార్ట్ చేశాను. ఐ థింక్ ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్, ఇది మన ప్రాథమిక బాధ్యత. ప్రతి ఒక్క భారతీయ పౌరుడు దీని గురించి మాట్లాడారు. కస్టడీలో చిత్రహింసలు పెట్టిన కేసులో సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేయాలని రఘురామకృష్ణరాజు కోరారు. సిఐడి మాజీ అదనపు ఎస్పీ విజయపాల్ అరెస్టును ఆయన స్వాగతించారు. తనను కొట్టిన వారందరూ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. పట్టకపోవచ్చు. మరి ఇతని కస్టడీ అయిన తర్వాత సునీల్ కుమార్ అనే వ్యక్తిని
ఖచ్చితంగా పిలిచి విచారించాలి. చేసిందంతా ఆ క్రియేటివిటీలో మరి ఆ పైకి అంటే తెలుసు కదా, ఆ పైకి విజయపాల్కి మధ్యన సారథి వారధి కూడా సునీల్ కుమారే. మరి ఇప్పుడు సునీల్ కుమార్ నాకు అందిన సమాచారం దుబాయ్లో అమెరికాలో కూడా 2-3 నెలలకు వెళ్ళి గోల్ఫ్ ఆడుకుంటూ అక్కడ కూడా ఏదో వ్యాపారాలు చేస్తున్నారు. మొన్న ఎవరో తెలంగాణలో ఒక ఆఫీసర్ ఇలాగే అమెరికా వెళ్ళిపోయి ఏదో గ్రీన్ కార్డు తీసుకుని వెనక్కి రావట్లా. సో అలాగే ఇతను కూడా వెళ్ళిపోయి పారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి లుకౌట్ నోటీస్ ఇచ్చి ఈ దేశం విడిచి పారిపోకుండా చూడవలసిన ఫండమెంటల్ బాధ్యత రాష్ట్ర పోలీసు మీద ఉంది. నన్ను చిత్రహింసలు పెట్టాక ఈ డబ్బుల కోసం దందాలు చేస్తూ దొంగ కేసులు పెట్టి ఆ రూమ్కే తీసుకెళ్ళి ఇదే R రూము, ఇక్కడే ఎంపీ అయినా సరే పదదొబ్బాం మీరెంతరా అని చెప్పి ఎంతోమందిని, ఇదంతా ఒక రాకెట్. ఇది సునీల్ కుమార్, విజయపాల్, ఇదంతా రాకెట్, ఎక్స్టార్షన్. అప్పుడు నా మీద బలమైన వ్యక్తి కూర్చున్నాడని చెప్పి నేను చెప్పా. నా తల వైపు ఉన్న మంచం కోళ్ళు ఇరిగి నా కాళ్ళు అలా పైకి వచ్చినాయని చెప్పాను కదా. నాకు జ్ఞాపకశక్తి ఎక్కువే. మళ్ళీ అలాంటి కర్చీఫ్లు కడితే వచ్చిన బండవాడు ఎవడో, నా చెస్ట్ మీద కూర్చున్న బండవాడు, ఇవన్నీ కూడా నేను కూడా ఖచ్చితంగా గుర్తుపట్టగలను. ఎవరో ఒక చిన్న ఎంప్లాయీ, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్తీక వనభోజనానికి అతను కుల భోజనానికి వెళ్ళి మన కులం వాళ్ళు ఉన్నాడని చెప్పి సస్పెండ్ చేశారు. మరి ఇతను కొన్ని 100 మీటింగ్లు పెట్టాడు, కులం మీటింగ్లు, మతం మీటింగ్లో. నో పొలిటికల్ పార్టీ షుడ్ ఎంటర్టైన్ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. హీ హాజ్ వైలేటెడ్ ఆల్ ద రూల్స్. ఎన్నో సార్లు హోమ్ మినిస్ట్రీ కంప్లైంట్ ఇచ్చా. ఇవన్నీ అప్పుడు మీతో కూడా షేర్ చేశా. ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ అడిగేవారు, అవునా నిజమేనా అని. నో రిప్లై. ఆంధ్రప్రదేశ్లో మరి నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన కేసులో విచారణకు హాజరు కాకుండా సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అజ్ఞాతంలో తిరుగుతున్నారు. తానెక్కడికి పారిపోలేదంటూ ఆర్జీవీ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసినప్పటికీ ఆయన ఆచూకీ మాత్రం లేదు. ఎక్కడి నుంచి పోస్టు చేశారో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆయన ఆచూకీ కోసం 2 రోజులుగా పోలీసు బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. తెలంగాణ, తమిళనాడు, కేరళలో ఆర్జీవీ కోసం పోలీసు బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రామ్ గోపాల్ వర్మపై 9 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆర్జీవీ దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ మధ్యాహ్నం హైకోర్టు విచారించనుంది. వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు వద్ద పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ఫ్లై యాష్ కోసం జమ్మలమడుగు, తాడిపత్రి కూటమి నేతల మధ్య పోటాపోటీ నెలకొంది. తాడిపత్రి నుంచి వచ్చే లారీలను ఆర్టీపీపీ వద్ద అడ్డుకుంటారన్న సమాచారంతో పోలీసులు మోహరించారు. ఈ క్రమంలో ఇటీవల వైఎస్ఆర్ జిల్లా ఎస్పీకి జేసీ ప్రభాకర్ రెడ్డి లేఖ రాయడంతో ఉత్కంఠ నెలకొంది. ఆర్టీపీపీ ఉచిత బూడిద కోసం 2 నియోజకవర్గాల నేతల మధ్య పోటాపోటీ నెలకొనడంతో కొండాపురం, ముద్దనూరు, తాళ్ల పొద్దుటూరు ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు. ఎర్రగుంట్ల మండలం ఆర్టీపీపీ వద్ద 144 సెక్షన్ విధించారు. ఇవాళ ఉదయం నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉండనున్నట్లు రెవెన్యూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు మళ్లీ వేగవంతమయ్యాయి. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతినటంతో కొత్తది నిర్మించాలని నిర్ణయించిన కూటమి ప్రభుత్వం పనులు ప్రారంభించింది. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి వీలుగా ఎగువ దిగువ కాపర్ డ్యాంల మధ్య భారీ యంత్రాలతో పనులు చేసేందుకు వీలుగా ప్లాట్ఫామ్ నిర్మాణ పనులు చేపట్టారు. ఇప్పటికే ఆయా పనుల్ని ప్రాజెక్టు చీఫ్ సిఈ నరసింహమూర్తి పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. సంబంధిత ఇంజనీర్లు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులతో ప్రాజెక్టు సిఈ సమీక్ష నిర్వహించారు. అనంతపురం జిల్లా విడపనకల్లో ఓ మురుగు కాలువ నిర్మాణం విషయంలో ఘర్షణ చోటు చేసుకుంది. మురుగు కాలువ నిర్మాణానికి పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చర్యలు చేపట్టారు. అధికారులు, కొందరు స్థానిక నాయకులు కొలతలు తీసుకోవడానికి వెళ్లగా కాలనీలో పైభాగంలో ఉన్నవారు కాలువ నిర్మించాలని, కింది భాగంలో ఉన్నవారు నిర్మించకూడదని అభ్యంతరం తెలిపారు. గతంలో ఎలా ఉండేదో అలాగే ఉంచాలంటూ కింది భాగంలో ఉన్నవారు వాదనకు దిగారు. ఈ క్రమంలో 2 వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కాలువ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు.
బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ ఆమె బాయ్ ఫ్రెండ్ శివకుమార్ వివాదంలో చిక్కుకున్నారు. తిరుమలకు వెళ్తూ అలిపిరి నడక మార్గంలో 7వ మైలు వద్ద చిరుతపులి కనిపించిందని ఇద్దరు ప్రాంక్ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ఈ వీడియో కొన్ని రోజుల క్రితం చిత్రీకరించారు. నడక మార్గంలో చిరుతపులి దాడి అంటూ దీన్ని సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు. ఈ వీడియో దుమారం రేపింది. భక్తులను భయాందోళనకు గురిచేసే చర్యలకు పాల్పడటంపై విమర్శలు వెల్లువెత్తాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఈ వీడియో ఆధారంగా వారిద్దరిపై చర్యలు తీసుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమైంది. అదానీ సంస్థతో గత జగన్ సర్కార్ కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాల వ్యవహారంలో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అజూర్ పవర్కు బదులు అదానీ నుంచి 2333 మెగావాట్ల విద్యుత్ కొని ఏపీకి సరఫరా చేసేందుకు ఆ సంస్థతో 2 వేర్వేరు అనుబంధ విద్యుత్ విక్రయ ఒప్పందాలు కుదుర్చుకోవడానికి సెకీకి ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అనుమతులిచ్చేశారు. మంత్రివర్గ ఆమోదం లేకుండానే ఈ అనుబంధ ఒప్పందాలు జరిగాయి. వ్యవహారమంతా చక్కబెట్టేశాక ఏపీపీసీసీ చైర్మన్ హోదాలో తన నిర్ణయాలకి రాటిఫికేషన్ కోరుతూ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. విచిత్రం ఏమిటంటే ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో కూడా ఉన్నది ఆయనే. అలా ఈ ఒప్పందంలో ఆయన తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడ్డారు. సెకీ నుంచి 7,000 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు కోసం డిస్కంలతో కలిపే ఏపీ ప్రభుత్వం 2021 డిసెంబర్ 1న ప్రధాన ఒప్పందం కుదుర్చుకుంది. అదే సమయంలో 4,667 మెగావాట్లు అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి 2,333 మెగావాట్లు అజూర్ పవర్ ఇండియా నుంచి కొనుగోలు చేసి ఏపీ ప్రభుత్వానికి సరఫరా చేసేలా సెకీ ఆ సంస్థలతో మరో ఒప్పందం చేసుకుంది. సెకీకి 2,333 మెగావాట్ల సౌర విద్యుత్ సరఫరా ప్రాజెక్టులో తాము కొనసాగలేమంటూ సిటీయుఐఎల్ 2023 జూలై 6న నిర్వహించిన సమీక్షా సమావేశంలో అజూర్ పవర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది. సెకీతో తాము కుదుర్చుకున్న ఒప్పందం నుంచి వైదొలిగేందుకు అనుమతించారని కోరుతూ సెకీకి వ్యతిరేకంగా ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. అజూర్ పవర్ వైదొలుగుతున్నందున 2,333 మెగావాట్ల విద్యుత్ను తమకు ఎక్కడి నుంచి ఎలా సరఫరా చేస్తారో తెలియజేయాలంటూ ఏపీ పీసీసీ చైర్మన్ హోదాలో 2023 ఆగస్టు 30న విజయానంద్ సెకీకి లేఖ రాశారు. విజయానంద్ లేఖ రాసిన తర్వాత సెకీ సీఎండీ ఆయనతో సమావేశమయ్యారు. అజూర్ పవర్ సరఫరా చేయాల్సిన 2,333 మెగావాట్లను తాము అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి కొంటామని చెప్పారు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందంలోని షరతులు, నిబంధనలు, నిర్ణయించిన టారిఫ్ ప్రకారమే అదానీ నుంచి కొంటామని, ఆ ప్రాజెక్టులు ప్రారంభించాల్సిన సమయంలో మాత్రం మార్పులుంటాయని పేర్కొన్నారు. అదానీ నుంచి 1,799 మెగావాట్లు, 534 మెగావాట్ల కొనుగోలు కోసం వేర్వేరుగా 2 విద్యుత్ విక్రయ, పీఎస్సీ అనుబంధ ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సమ్మతించాలని కోరుతూ సెకీ 2023 నవంబర్ 21న విజయానంద్కు లేఖ రాసింది. ఏపీపీసీసీ చైర్మన్ హోదాలో కె విజయానంద్ దానికి సమ్మతిచ్చేశారు. 2023 నవంబర్ 27న జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు. సెకీ నుంచి 7,000 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు కోసం 2021 డిసెంబర్ 1న కుదిరిన ప్రధాన ఒప్పందం రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం మేరకే జరిగింది. అందులో మార్పులు చేయాలంటే ఖచ్చితంగా ఆ విషయం మంత్రివర్గం దృష్టికి తీసుకెళ్లాలి. అనుబంధ ఒప్పందాలకు మంత్రివర్గ ఆమోదం తప్పనిసరి. ప్రభుత్వం నుంచి తగిన ఆదేశాలు లేకుండా అనుబంధ ఒప్పందాలకు ఏపీపీసీసీ సమ్మతి ఇవ్వకూడదు. కానీ నిబంధనలకు విరుద్ధంగా విజయానంద్ వాటికి సమ్మతిచ్చేశారు. తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడ్డారు. తర్వాత అజూర్ బదులు అదానీ నుంచి 1,799 మెగావాట్ల విద్యుత్ను సెకీ కొనుగోలు చేసి ఏపీ ప్రభుత్వానికి సరఫరా చేసేందుకు వీలుగా 2023 డిసెంబర్ 29న అనుబంధ విద్యుత్ విక్రయ ఒప్పందం 1 సెకీ, ఏపీ డిస్కంలు, ఏపీ ప్రభుత్వం మధ్య కుదిరింది. ఏపీపీసీసీ నిర్ణయం మేరకు ఈ ఒప్పందం జరిగింది. ప్రధాన ఒప్పందంతో పాటు ఈ అనుబంధ ఒప్పందాన్ని కూడా ఏపీఈఆర్సీ సమ్మతి కోసం 2024 జనవరి 1న పంపించారు. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఏప్రిల్ 12న ఏపీఈఆర్సీ ఈ ఒప్పందాలకు అనుమతిచ్చింది. ఈ విద్యుత్ కొనుగోలుకయ్యే ఖర్చు ఏపీ ప్రభుత్వమే భరించాలని స్పష్టం చేసింది. అజూర్ బదులు అదానీ నుంచి 534 మెగావాట్ల విద్యుత్ను సెకీ కొనుగోలు చేసి ఏపీ ప్రభుత్వానికి సరఫరా చేసేందుకు వీలుగా ఈ ఏడాది మార్చి 1న అనుబంధ విద్యుత్ విక్రయ ఒప్పందం 2
సెకీ, ఏపీ డిస్కంలు ఏపీ ప్రభుత్వం మధ్య కుదిరింది. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ కు 16 రోజుల ముందు ఈ ఒప్పందం జరిగింది. ఏపీఈఆర్సీ అనుమతి కోసం దీన్ని పంపించారు. ప్రస్తుతం కమిషన్ వద్ద ఇది పెండింగ్ లో ఉంది. మంత్రివర్గం ఆమోదం లేకుండానే ఏపీపీసీసీ చైర్మన్ హోదాలో అనుబంధ ఒప్పందాలకు అనుమతిచ్చేసిన విజయానంద్ ఈ నిర్ణయాలన్నింటికీ రాటిఫై చెయ్యాలంటూ మే 14న ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన మర్నాడే ఈ లేఖ పంపించారు. అనుబంధ ఒప్పందాలకు అనుమతిస్తూ తాను తీసుకున్న నిర్ణయాలకు రాటిఫికేషన్ కోరుతూ లేఖ రాసిన సమయంలో ఏపీపీసీసీ చైర్మన్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పోస్టుల్లో విజయానందే ఉన్నారు. ఏపీపీసీసీ చైర్మన్ హోదాలో ఆయన ఇచ్చిన అనుమతులకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయనే రాటిఫికేషన్ చర్యలు చేపట్టాలి. సెకీ అనుబంధ ఒప్పందాలు మంత్రివర్గానికి ఎందుకు పంపలేదని విద్యుత్ శాఖలో ఉన్నతాధికారి ఒకరిని వివరణ కోరగా రాష్ట్ర ప్రభుత్వం సెకీతోనే విద్యుత్ ఒప్పందం చేసుకుందని ఆ అధికారి వివరణ ఇచ్చారు. ఆ సంస్థ ఎవరి నుంచి తీసుకుంటుందో తమకు అక్కర్లేదని చెప్పారు. గతంలోనే 7,000 మెగావాట్లకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని, అంతకు మించి విద్యుత్ తీసుకుంటేనే మంత్రివర్గ ఆమోదం అవసరమని ఆయన పేర్కొన్నారు. సెకీతో ఒప్పందం చేసుకుని తీసుకునే విద్యుత్కు ఐఎస్టీఎస్ ఛార్జీల విషయంలో గత వైసీపీ ప్రభుత్వం చెప్పినవన్నీ అవాస్తవేలని తేలింది. ఈ ఛార్జీల విషయంలో కేంద్రం ఇచ్చే రాయితీ కొంత మాత్రమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒక్కో మెగావాట్కు లభించే రాయితీ 4 లక్షలేనని తెలిపారు. ప్రతి మెగావాట్కు సంవత్సరానికి 52 లక్షలు కట్టాల్సిందేనని తేల్చారు. ఒక ఏడాదిలో పడే ఐఎస్టీఎస్ భారం 3,757 కోట్లుగా ఉంటుందని, ఏటా 4% పెరిగితే 25 1.56 లక్షల కోట్ల భారం పడుతుందని నిపుణులు నిగ్గు తేల్చారు. ఒక రాష్ట్రంలో ఉత్పత్తైన విద్యుత్తును ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసేందుకు నేషనల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కు చెందిన లైన్లు వాడుకున్నందుకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఐఎస్టీఎస్ ఛార్జీలు అంటారు. విద్యుత్తు వినియోగించుకునే రాష్ట్రాలపైనే ఈ భారం పడుతుంది. పీపీఏలు కుదుర్చుకున్నప్పుడు ఈ ఛార్జీలను కూడా కలిపే యూనిట్ ధరను నిర్ణయించాలి. సెకీ నుంచి తీసుకునే విద్యుత్తుకు కేంద్ర ప్రభుత్వం ఐఎస్టీఎస్ ఛార్జీల నుంచి పూర్తి మినహాయింపు ఇస్తుందని అప్పట్లో వైసీపీ ప్రభుత్వం తెగ ఊదరగొట్టింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్దిష్ట కాలంలో ఎంత విద్యుత్తును డ్రా చేసుకునేందుకు నేషనల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కు చెందిన లైన్లను ఎంత మేరకు వాడుకుంది, దానిలో ఐఎస్టీఎస్ మినహాయింపు వర్తించే పునరుత్పాదక ప్రాజెక్టుల నుంచి వచ్చిన విద్యుత్ ఎంత శాతమన్నది లెక్కిస్తారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కు మొత్తం ఐఎస్టీఎస్ ఛార్జీల్లో 10% మాత్రమే మినహాయింపు వర్తిస్తోంది. సెకీ నుంచి తీసుకునే 7,000 మెగావాట్లను కలిపినా ఈ మినహాయింపు 20% మించదని నిపుణుల అంచనా. సోషలైజేషన్ ఛార్జీలను లెక్కించాక ఏపీకి ఇచ్చే మినహాయింపు ఆ 20% కూడా ఉండదని నిపుణులు అంటున్నారు. ఒక రాష్ట్రం గడిచిన 3 ఏళ్లలో సెంట్రల్ లైన్ల ద్వారా ఎంత విద్యుత్ తీసుకుందో దాని సగటు లెక్కించి దాన్ని ఆ రాష్ట్ర కాంట్రాక్టెడ్ కెపాసిటీగా నిర్ణయిస్తారు. 2024లో ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టెడ్ కెపాసిటీ 4,516 మెగావాట్లు. కానీ ఆయా రాష్ట్రాల కాంట్రాక్టెడ్ కెపాసిటీ ఎంతుంటే అంత విద్యుత్తును ఖచ్చితంగా డ్రా చేయాలన్న నియమం లేదు. వాటి అవసరాన్ని బట్టి తీసుకుంటాయి. తమకు ఏ సమయంలో ఎంత విద్యుత్ కావాలన్న దానిపై ప్రతి రాష్ట్రం ఒక షెడ్యూల్ ను ఇస్తుంది. కాంట్రాక్టెడ్ కెపాసిటీలో 75% గాని ఆ రాష్ట్రం ఇచ్చిన షెడ్యూల్లో పేర్కొన్న మొత్తానికి గాని ఏది ఎక్కువైతే దాన్ని బట్టి ఐఎస్టీఎస్ ఛార్జీలు వర్తింపజేస్తారు. ఒక రాష్ట్రానికి సెంట్రల్ లైన్ల ద్వారా ప్రతి పావు గంటకు సరఫరైన విద్యుత్తులో పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి వచ్చిన విద్యుత్ ఎంత శాతం ఉందో లెక్కించి దాన్ని బట్టి ఐఎస్టీఎస్ ఛార్జీల నుంచి ఎంత రాయితీ వస్తుందో లెక్కిస్తారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సగటున 3,387 మెగావాట్లకు ఐఎస్టీఎస్ చెల్లించాలి. దానిలో పునరుత్పాదక విద్యుత్పై వస్తున్న రాయితీ 10.046% ఉంది. ఈ రాయితీని మొత్తం 3,387 మెగావాట్లకు వర్తింపజేస్తారు. మళ్లీ సోషలైజేషన్ నిబంధన ప్రకారం వివిధ రాష్ట్రాలకు ఇచ్చే రాయితీల్లో హెచ్చుతగ్గులను సర్దుబాటు చేస్తారు. అప్పుడు నికరంగా రాష్ట్రానికి లభించే రాయితీ మరింత తగ్గుతుంది. సెకీ నుంచి 7,000 మెగావాట్ల విద్యుత్తును తీసుకుంటే పునరుత్పాదక విద్యుత్పై ఇచ్చే రాయితీ సుమారు 20% వరకు ఉంటుందని అంచనా. మిగతా 80% ఐఎస్టీఎస్ ఛార్జీలను 7,000 మెగావాట్ల కూడా చెల్లించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సోషలైజేషన్ తర్వాత నికరంగా వర్తించే రాయితీ ఇంకా తగ్గిపోతుంది. నికరంగా ఒక్కో మెగావాట్ కు 4 లక్షల వరకు రాయితీ లభిస్తుందని, సెకీ నుంచి వచ్చే 7,000 మెగావాట్లకు కూడా మెగావాట్ కు 52 లక్షల చొప్పున ఐఎస్టీఎస్ ఛార్జీలు కట్టాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.
సెక్కి విద్యుత్ పై కేవలం ISTS ఛార్జీల రూపంలోనే యూనిట్ కు 2.21 చొప్పున భారం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఏడాదికి 1,700 కోట్ల యూనిట్ల చొప్పున తొలి ఏడాదిలో పడే భారం సుమారు 3,757 కోట్లు. ఏటా కనీసం 4% చొప్పున ISTS ఛార్జీలు పెరుగుతాయన్నది అంచనా. ఆ లెక్కన 25 ఏళ్ల ఒప్పంద కాలంలో కేవలం ISTS ఛార్జీల రూపంలోనే రాష్ట్రంపై పడే అదనపు భారం 1.56 లక్షల కోట్లపైనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన శ్వేతపత్రంలో కూడా 1 మెగావాట్ కు 50 లక్షల చొప్పున సంవత్సరానికి 3,500 కోట్ల మేర ISTS భారం పడుతుందని నిపుణులు పేర్కొన్నట్లుగా ఉంది. ఇతర నిపుణులు కూడా ప్రజలపై భారం తప్పదని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంపై ఇంత భారం పడుతుందని అప్పట్లోనే పలువురు నిపుణులు హెచ్చరించారు. అయినా వినని వైసీపీ ప్రభుత్వం సెక్కి నుంచి కొనుగోలు చేసే 7,000 మెగావాట్ల విద్యుత్ ధర యూనిట్ కు 2.49 మాత్రమేనని చెప్పింది. దానికి ISTS ఛార్జీలు వర్తించవని కేంద్ర ప్రభుత్వం ISTS ఛార్జీలకు పూర్తి మినహాయింపునిచ్చిందని, కాబట్టి సెక్కి విద్యుత్ చాలా చౌకని అడ్డగోలు వాదన చేసింది. వాస్తవాన్ని పరిశీలిస్తే అప్పటి జగన్ ప్రభుత్వం వైసీపీ నాయకులు చెప్పింది పచ్చి అబద్దమని, ముమ్మాటికి ప్రజల్ని వంచడమేనని తెల్లమైంది. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుడు గుర్రం నాని మోసం చేశారంటూ భవన నిర్మాణ గుత్తేదారులు, కూలీలు రోడ్డెక్కారు. గన్నవరం శివారులో గుర్రం నాని చంద్రిక అయోధ్య పేరుతో నిర్మించిన గృహ సముదాయానికి సంబంధించి తమకు 4 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారని వాపోయారు. గతంలో వల్లభనేని వంశీ అండతో తమకు డబ్బులు ఇవ్వకుండా బెదిరించి పనులు చేయించుకున్నారని ఆరోపించారు. టీడీపీ నేత రంగబాబుపై దాడి కేసులో గుర్రం నాని ప్రస్తుతం నెల్లూరు జైల్లో ఉన్నాడు. ఈరోజు రూపాయి లేని పరిస్థితిలో ఉన్నాం సార్. అసలు మా పరిస్థితి చాలా దినగా ఉంది. తిరిగి పొరుగులు గొడవలాట కష్టపడి ఇచ్చేయడం చేస్తున్నారు సార్. మొన్న ఎమ్మెల్యే గారు ఆఫీస్కి వెళ్ళాం సార్. సార్ న్యాయం చేస్తామన్నారు. నాకు 3 లక్షల రావాలి సార్. ఇక్కడ స్టార్టింగ్ నుంచి చేస్తున్నాం సార్. మొత్తం 4 కాంట్రాక్టర్ మేము పనిచేసాం సార్. మాకు దగ్గర 15 లక్షలు వస్తాయి సార్ అమౌంట్. మా దగ్గర పనిచేసి లేబరీలు సార్. వీళ్ళు వచ్చి మా ఇంటికి వచ్చారు సార్. మా ఇంటి మీద దాడి చేయడం వల్ల మేము వెళ్ళి వీళ్ళ ఇంటి మీద దాడి చేయడం జరిగింది సార్. వీళ్ళేమో ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కూర్చుని పెట్టడం. 2021 వరకు వర్క్ చేసామండి బాగానే. అప్పటి వరకు సగం పేమెంట్లు ఇచ్చుకుంటూ వచ్చారు. తర్వాత గుర్రం నాని గారు వచ్చి మీతో పాత పేమెంట్లు, కొత్త పేమెంట్లు మొత్తం కూడా నేనే ఇస్తామని చెప్పారు. గత 2 సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడ తిరిగాము, ఏమేం చేసాము అనేది కూడా ఉందండి. స్టార్టింగ్ లో 2,000 రూపాయలు SFTకి పెట్టుకున్నారండి. ఇప్పుడు 4,500 అలా అమ్ముకుంటున్నారు. మాకు ఇవ్వాల్సి వచ్చిన పేమెంట్లు ఏమో 2019 అగ్రిమెంట్ ప్రకారం మాకు 5 రూపాయలు 10 రూపాయలు పెంచుకుంటూ వచ్చి మాకు రావాల్సిన అమౌంట్ కూడా మొత్తం ఆపేసుకుంటూ వచ్చారండి. మాకు గుర్రం నాని గారి దగ్గర నుంచి మాకు 4 కోట్ల రూపాయలు మా అందరి కాంట్రాక్టర్లందరికీ 14 మందికి రావాలండి. మేము డబ్బులు అడగగా మీకు డబ్బులు ఏమి రావు, మేము తాతల గారు సొమ్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారా మేము ఇవ్వడానికి అనే మాకు ఎదురు ప్రశ్నలు వేసి మమ్మల్ని భయభ్రాంతులు చేసి మీ దిక్కున్న కాడ చెట్టుకు చెప్పుకోండి అని మమ్మల్ని బెదిరిస్తున్నారు. 1,00,000 రూపాయల బిల్లు అయితే 20,000 రూపాయలు బిల్లు ఇవ్వటం, 80,000 రూపాయలు నెక్స్ట్ వారంలో ఇస్తా ఉంటాం. ఇట్లా చేసుకుంటాం. మాకు 1,00,000 రూపాయల వరకు పెండింగ్ పడిపోయిందండి. ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని రోజు మా చేసుకున్నా. మేము మా పనులన్నీ కంప్లీట్ చేయించేసుకొని ప్లాట్లు అమ్మేసుకుంటా డబ్బులు అర్జిస్తూ కూడా మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇమ్మని అడిగితే బెదిరించారండి. ఎమ్మెల్యే వంశీ గారు కూడా చెప్పామండి. అంటే ఎమ్మెల్యే ఆఫీసులో రావడానికి లేదండి అసలు. అప్పుడు ఆయన అండ చూసుకొని మమ్మల్ని బెదిరించడానికి పాల్పడ్డాడండి. పూర్తిగా వీళ్ళు ఎమ్మెల్యే గారితో పాటు ఉండేవాళ్ళు. అప్పుడున్న ఎమ్మెల్యే గారితో ఉండడం వల్ల మా మాట పట్టించుకునేవాళ్ళు లేకుండా పోయేవాడు. రఘురామకృష్ణంరాజును చిత్రహింసలు పెట్టిన కేసులో అరెస్టైన విశ్రాంత అదనపు ఎస్పీ విజయపాల్ అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా పేరుగాంచారు. వైసీపీ పెద్దల అండదండలతో కన్నుమిన్ను కానరాకుండా 5 ఏళ్ల పాటు రెచ్చిపోయారనే ఆరోపణలు ఉన్నాయి. మీడియా ప్రతినిధులపైన సైతం పరుష పదజాలంతో విరుచుకుపడేవారు. చివరకు ఆయన్ని విచారించడానికి ఇన్స్పెక్టర్, అదనపు ఎస్పీ కూడా సాహసించలేనంతగా పేట్రేగిపోయారు. ప్రస్తుత డిప్యూటీ స్పీకర్, నర్సాపురం పూర్వ ఎంపీ రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురిచేసి అంతమొందించేందుకు ప్రయత్నించారన్న ఫిర్యాదుపై నమోదైన కేసులో అరెస్టైన విజయపాల్ అరాచక శక్తిగా ముద్రపడ్డారు. సిఐడిలో అదనపు ఎస్పీగా పనిచేస్తూ పదవీ విరమణ చేసిన ఆయన అత్యంత పనిమంతుడు అనే ఉద్దేశంతో నాటి వైసీపీ ప్రభుత్వం సిఐడిలోనే ఓఎస్డీ పోస్టును కట్టుబెట్టింది. దాన్ని అడ్డం పెట్టుకుని నాటి పోలీసు ఉన్నతాధికారులు, వైసీపీ ప్రభుత్వ పెద్దల అండదండలతో ఆయన కన్ను మిన్ను కానరాకుండా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తేవారని, ఆ పార్టీ రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించేందుకు కీలక కేసుల బాధ్యతలన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా విజయపాల్కే అప్పగించేవారు. దీంతో వారి మెప్పు కోసం ఆయన ఇంకా పేట్రేగిపోయారు. చివరకు అది ఏకంగా ఓ ఎంపీనే రాత్రంతా కస్టడీలో నిర్బంధించి లాఠీలు, రబ్బరు బెల్టులతో కొడుతూ చిత్రహింసలకు గురిచేసేంత తీవ్రస్థాయికి చేరిందన్న ఫిర్యాదులు ఉన్నాయి.
నాటి సిఐడి విభాగాధిపతి పివి సునీల్ కుమార్ కు కళ్ళు చెవులు సహా అన్నీ తానై ఉంటూ అక్కడ ఓ సూపర్ పవర్లా విజయపాల్ వ్యవహరించారన్న విమర్శలు ఉన్నాయి. ఉద్యోగంలో ఓఎస్డీగా వైదొలిగిన తర్వాత కూడా ఆయన అదే వైఖరి కొనసాగించారు. రఘురామకృష్ణరాజు కేసులో దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన ఇన్స్పెక్టర్ విజయపాల్ను కనీసం విచారణకు పిలిపించేందుకు సాహసించలేదు. తరువాత ఐఓగా బాధ్యతలు తీసుకున్న అదనపు ఎస్పీ విజయపాల్ కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించినా ఆయన నుంచి వాస్తవాలు రాబట్టలేకపోయారు. దీంతో చివరకు ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్న ఐపీఎస్ అధికారి ఏఆర్ దామోదర్ ను ఐఓగా నియమించాల్సి వచ్చింది. ఈ కేసులో విజయపాల్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేస్తే దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. అత్యంత ఖరీదైన 2 న్యాయవాదుల్ని పెట్టుకుని మరీ తన తరపున వాదనలు వినిపించారు. పదవీ విరమణ చేసిన ఓ పోలీసు అధికారి అంత ఖరీదైన న్యాయవాదుల్ని నియమించుకోవడం సాధ్యమేనా? వీటిని బట్టే విజయపాల్ను వెనక నుంచి నడిపిస్తున్న శక్తులు ఎంత పెద్దవో అర్థం చేసుకోవచ్చు. విజయపాల్ ఎంత దురుసుగా ప్రవర్తించేవారో, ఎంతలా విర్రవీగేవారో అప్పట్లో సిఐడిలో పనిచేసిన అధికారులు ఇప్పటికీ కథలుగా చెబుతారు. ఆయన్ను ఎవరైనా కలవాలంటే 3-4 అంచెల్లో అనుమతి పొందాల్సిందే. ఎవడ్రా నువ్వు? ఎవణ్ణడిగి లోపలికొచ్చావు? మీడియా అయితే నీకెందుకురా చెప్పాలి అంటూ తీవ్ర పరుష పదజాలంతో మీడియా ప్రతినిధులపై విజయపాల్ విరుచుకుపడిన సందర్భాలు ఉన్నాయి. అక్రమ కేసుల్లో అరెస్టు చేసి వారిని న్యాయస్థానంలో పెట్టేటప్పుడు మీడియా ప్రతినిధులు కవరేజీకి వెళితే మీరెవర్రా ఇక్కడికి రావడానికి, ఇక్కడ మీకేం పని అంటూ అత్యంత దురుసుగా మాట్లాడేవారు. రఘురామకృష్ణరాజు ఫిర్యాదుపై నమోదైన హత్యాయత్నం కేసులో ఇప్పటి వరకు 3 సార్లు విచారణకు హాజరైన విజయపాల్ విచారణకు ఏమాత్రం సహకరించలేదు. ఏ ప్రశ్నలు అడిగినా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ డొంకతిరుగుడు సమాధానాలే ఇచ్చారు. కొన్ని ఆధారాలు చూపించి ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పకుండా మౌనం వహించారు. దీంతో చివరకు పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు.